హార్మోజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అమెరికా ఇరాన్ పై దాడి చేయడంతో ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసేస్తామంటూ పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీని గురించి అన్వేషిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ అన్నంత పని చేస్తే ఆ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుంది? అదే సమయంలో ఇరాన్ పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అసలు హార్మోజ్ జలసంధి ఎక్కడ ఉంది? ఈ జలసంధి గుండా రోజుకు ఎంత మేర ఆయిల్ సరఫరా జరుగుతుంది? రోజు జలసంధి గుండా ఎన్ని ఇంధన ట్యాంకర్లు నడుస్తూ ఉన్నాయి? ఇక పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలతో హార్మోజ్ జలసంధి కలుపుతూ ఉంటుంది. ఇకపై ఇరుకైనటువంటి ఈ జలసంధి వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోక్ పాయింట్. దీని పొడవు 167 కిలోమీటర్లు ఉంటుంది, వెడల్పు 33 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ప్రపంచ దేశాలకు 2 కోట్ల బ్యారెళ్ల చమురు, 3 వంతుల లిక్విడ్ గ్యాస్ అంటే ద్రవరూప సహజ వాయువును నిత్యం ఈ జలాల మీదుగానే రవాణా జరుగుతూ ఉంటుంది. సౌదీ, ఇరాక్, యుఏఈ, ఖతార్, ఇరాన్, కువైట్, బహ్రెయిన్ దేశాలు ఈ మార్గం నుంచే ముడి చమురును ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు కీలకమైన ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు నావికా దళాలను అక్కడ మోహరిస్తూ ఉంటాయి. ఇక హార్మోజ్ జలసంధి ఇరాన్ ఉత్తర తీరంలో, ఒమన్ దక్షిణ తీరంలో ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ ను ఒమాన్ గల్ఫ్ తో పాటు అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. దీని సన్నని భాగంలో వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీంతో ఈ హార్మోజ్ జలసంధిలో రవాణా కీలకంగా మారనుంది. ఇక ఆర్థికంగా కూడా ఈ హార్మోజ్ జలసంధి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రపంచంలోని చమురు రవాణాలో మేజర్ భాగం అంటే సుమారు 20 నుంచి 30% ఒక్క ఈ జలసంధి గుండా జరుగుతుంది. ఈ జలసంధి గుండా సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఇరాక్, బహ్రెయిన్ వంటి దేశాల నుంచి చమురు ట్యాంకర్లు ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. రోజుకు సుమారు 21 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుందని అంచనా. ఈ జలసంధి ఒక చోక్ పాయింట్ గా ఉండడం వల్ల ఇక్కడ ఏదైనా అడ్డంకి లేదా యుద్ధం జరిగినప్పుడు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతూ ఉంటుంది. అక్కడ రవాణా నిలిచిపోవడంతో ఈ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు తాజాగా ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త ఆ ప్రాంతంలో భద్రతా ఆందోళనను పెంచడమే కాకుండా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేస్తే అది ప్రపంచ చమురు ఎగుమతుల్లో విపరీతంగా ఎఫెక్ట్ పడబోతుంది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సరఫరా కొరత ఏర్పడుతుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ మరింత ముదురుతూ వస్తుంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రష్యా పర్యటన ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ భేటీ కాబోతున్నారు. పుతిన్ ను అమెరికా, ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో తమకు మద్దతుగా నిలవాలని కోరబోతున్నారు. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన తమపై దాడులు చేసిందని, అమెరికాను కట్టడి చేసేందుకు కావలసిన సాయాన్ని కోరబోతుంది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి తమపై దాడులు చేసిందని, అమెరికాకు కట్టడి చేసేందుకు కావలసిన సాయం, తీసుకోవాల్సిన చర్యల గురించి పుతిన్ తో చర్చించే అవకాశం ఉంది. అటు ఇప్పటికే ప్రపంచ దేశాల మద్దతు కోరింది ఇరాన్. ఈ టైంలోనే ముందుగా తమ మిత్ర దేశంగా ఉన్న రష్యాను కలవడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే హార్మోజ్ జలసంధి మూసివేస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. దీంతో వీరిద్దరి భేటీలో ఈ అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలకు చమురు రవాణాలో కీలకంగా ఉన్న హార్మోజ్ జలసంధిని మూసివేయడం ద్వారా అమెరికాను ఆర్థికంగా దెబ్బ కొట్టొచ్చని భావిస్తున్న ఇరాన్ ఆలోచనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతిస్తారా లేక ఏం చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఇప్పటికే చైనాతో అమెరికా ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ ఇప్పటికే ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం, ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అవుతూ ఉండడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.